కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం రేపింది. కేసులో విచారణను ఎదుర్కొనున్నారు సీఎం సిద్దరామయ్య. సీఎంను ప్రశ్నించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అనుమతిచ్చారు. దాంతో కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కేబినెట్ లో గవర్నర్ అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం రేపుతోంది. కేసులో విచారణను ఎదుర్కొనున్నారు సీఎం సిద్దరామయ్య. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఆశా ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆశా, స్వాతి, మనం చూడొచ్చు ఈ రోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం ఉందని తెలుస్తోంది. ఆ సమావేశంలో ఖచ్చితంగా ఈ ముడా స్కామ్ కి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుందని కూడా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి నుంచి కూడా అంటే గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని అండ్ అలాగే రాష్ట్రానికి సంబంధించిన ముడా స్కామ్ కి పార్వతి తన భార్య ఎవరైతే ఉన్నారో తనకి హస్తం కూడా ఉంది అంటూ కూడా భాజపా మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చింది. అయితే ఈ విషయానికి సంబంధించి విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ముడా స్కామ్ లో మైసూరులోని ఉన్న ప్రాంతం ఎప్పుడైతే గవర్నమెంట్ అండర్ లోకి తన 3 ఎకరాల భూమి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఇది కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే తన సతీమణి సిద్దరామయ్య సతీమణి పార్వతికి తన సోదరుడు ఆ భూమి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయనగర ప్రాంతంలో 2021 ఆ సమయంలో ఎప్పుడైతే ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది అభివృద్ధి పనుల్లో భాగంగా అని తెలిసిందో అప్పటి నుంచి ఈ స్కామ్ అనేది బయటకు వచ్చింది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 2024 వచ్చేసరికి విజయనగర ప్రాంతంలో 38,000 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. అయితే ఈ ల్యాండ్ తో పాటు పోలిస్తే విజయనగర భూమి మార్కెట్ ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఈ కేసులో ఎప్పటికప్పుడు ట్విస్ట్ జరుగుతున్నాయి. అయితే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఇంటి స్థలాల అవినీతికి సంబంధించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఈ గవర్నర్ దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. ప్రచారం సాగుతోంది. సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దరామయ్య వివరణ కోరుతూ ఇప్పటికే 2 నోటీసులు గవర్నర్ కి పంపారు. పంపినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ కు ఎదుర్కొన్న అనుమతి ఇవ్వరాదని చెప్పారు. అయితే గవర్నర్ వివరణ కోసం వచ్చారు. అయితే నోటీసులు వెనక్కి తీసుకోవాలని కేబినెట్ తీర్మానం చేసిన గవర్నర్ ఆ విధంగా పంపినట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకి జరగబోయే సమావేశంలో కేబినెట్ లోని ఈ చర్చ అయితే డెఫినెట్ గా వస్తుంది. దానికి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంది. స్వాతి, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ లో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నోటీస్ కూడా పంపించడం జరిగింది గవర్నర్. ఆశా, ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా బెంగళూరు వస్తున్నారు. ఏంటి ప్రస్తుతం బెంగళూరులో రాజకీయం ఏ మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది? ఈ కేసు ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పటి నుంచి కూడా గత నెల రోజులుగా సిద్దరామయ్య చిక్కుల్లో ఉన్నారు అనేది కూడా స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా పదవికి కానివ్వచ్చు, పార్టీకి కానివ్వచ్చు, కర్ణాటక రాజకీయాల్లో కానివ్వచ్చు, ఈ అంశం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి కాబట్టి డెఫినెట్ గా చిచ్చు రేపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే భాజపా తన భార్య పార్వతి హస్తం ఉందంటూ, తన పార్వతి సోదరుడి హస్తం ఉందంటూ కూడా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సో విచారణ కొనసాగుతూ ఉంది. అండ్ అలాగే ఈ రోజు ఈవినింగ్ జరగబోయే కేబినెట్ లోని ముఖ్యంగా సెంట్రల్ నుంచి కూడా హైకమాండ్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సార్, అసలు కాంగ్రెస్ వర్షన్ ఏ విధంగా ఉంది ఆశా? మరోవైపు ఈ ముడాలో చోటు చేసుకున్న భూకంపన ఆక్రమణకి సంబంధించి సిబిఐకి కూడా అప్పగించారు. అయితే సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ వారు చెప్తున్నారు. కానీ సిద్దరామయ్యకి ఎప్పుడైతే గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన విచారించేందుకు, సో విచారణ కొనసాగిన తర్వాతే హైకమాండ్ డెసిషన్ ఏంటి, సిద్దరామయ్య దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు అనేది చూడాలి. సార్, రైట్ ఆశా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.